దేవునికి మహిమ కలుగునుగాక. మన నిత్య దేవుడు, నిరంతర పూజ్య అర్హుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మేల్కొలుపు ప్రార్థనకి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి మీ కుటుంబంలో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. గడిచిన కాలమంతా దేవుని యొక్క కృపలో మీరు క్షేమపరచబడి, దేవుని కృపలో మీరు భద్రపరచబడి, మరి దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ జీవిస్తున్నారని నమ్ముచున్నాను. ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా మరొక పర్యాయము మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మేల్కొలుపు ప్రార్థన అనేక మందిని మేల్కొల్పాలనే ఉద్దేశంతో ప్రతి ఉదయం 5 గంటలకు ప్రారంభించి మరి ఈ మాటలు మీకు అందించడానికి మరి మేము ఆత్మ ప్రేరేపణ కలిగి ఉన్నాం. ఈ మేల్కొలుపు లేకపోవడం వల్ల, ఈ మేల్కొలుపు అనేది మరి క్రైస్తవుల యొక్క జీవితాల్లో లేకపోవడం వల్ల మరి ముసుగు వేయబడినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. మరి ముసుగు వేయబడినటువంటి స్థితి ఏంటంటే నిద్రావస్థ, మరణపు స్థితి. నిద్రావస్థ, మరణపు స్థితి రెండు కూడా ఇంచుమించు ఒకటే. ఈ మరణమైన వాడు మరి ఇంకెప్పటికీ తిరిగి లేవలేడు. నిద్రకి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి లేస్తాడనేటువంటి ఒక చిన్న నమ్మకం అయితే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆ నమ్మకం కూడా లేదు. ఎందుకంటే నిద్రించిన వాడు ఉదయం లేచేటప్పటికి చనిపోయేటటువంటి పరిస్థితులు మన యొక్క సమాజంలో లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిద్రకి మరణానికి పెద్ద వ్యత్యాసం అయితే లేదు. కాబట్టి ఈ మేల్కొలుపు అనేది నిన్ను నిద్రలో నుంచి ఆ ముసుగు తీసుకుని లేపడానికి, లేదా మరణావస్థలో ఉన్నటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి నిన్ను మేల్కొల్పి మరి నిన్ను యాక్టివ్ చేయడానికి, నిన్ను సమర్థవంతంగా తయారు చేయడం కొరకు ఈ మేల్కొల్పు ప్రార్థన అనేది, ఈ సహవాసం అనేది ప్రారంభించాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని మత్తయి సువార్తలో ప్రభువారు సెలవిస్తున్నారు. మనకి వెలుగు ఇవ్వబడుతోంది, మనమే లోకమునకు వెలుగై ఉన్నామని ఆయన చెప్తున్నాడు. ఆయన మనల్ని వెలిగించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును బట్టి మనల్ని ఆయన వెలిగించాడు. వెలిగించబడినటువంటి మనము వెలుగుగా మార్చబడినటువంటి మనము ఏమవుతున్నామంటే ఆ వెలుగును ప్రకాశింపనీయకుండా దాని మీద ముసుగు వేస్తున్నాం, లేదా దాని మీద కొంచెమును కప్పి ఉంచుతున్నాం. దీనివలన వెలిగించబడినటువంటి మనము ఈ వెలుగును అనేక మందికి పంచలేకపోతున్నాం. ఈ వెలుగును అనేక మందికి చేరువ చేయలేకపోతున్నాం. ఈ వెలుగు అనేక మందికి మనం చేరువ చేయలేకపోవడం వలన ఏమవుతుందంటే నీ ఎదుటివాడు ఇంకా చీకటిలోనే ఉంటున్నాడు, ఇంకా నీ కుటుంబము చీకటిలోనే ఉంటుంది, ఇంకా నీ బ్రతుకు కూడా మరి నీ చుట్టూ ఇలాంటి అంధకార సంబంధమైనటువంటి వాతావరణం ఉంటే నీకు వెలుగుండి ఏంటి ఉపయోగం? నీకు వెలుగుండి ఏంటి ప్రయోజనం? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. ఒక మరి చిన్న వెలుగు అనేక మందిని వెలిగించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవే వెలుగై ఉంటూ ఉండగా ఆ వెలుగును అనేక మందికి పంచడానికి బదులు నువ్వేం చేస్తున్నావంటే ఆ వెలుగు మీద కొంచెం కప్పుతూ ఉన్నావు, లేదా ముసుగు వేసేస్తున్నావు. దానివలన నీకు ఇవ్వబడినటువంటి వెలుగు ఆరిపోతుంది. అనేక మందిని వెలిగించవలసినటువంటి నీవు ఈ విధమైనటువంటి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొల్పు లేకపోవడం వల్ల క్రైస్తవ సమాజంలో అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి, మరి క్రైస్తవ సమాజం ఎదుర్కోవడానికి మరి మనం ఎదుర్కోవడం అనేది మనం చూస్తున్నాం. గడ్డు కాలం ఎదుర్కోవడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకో తెలుసా? మనము సరైన రీతిలో మెలుకొని ఉండలేకపోవడం వల్ల, సరైన రీతిలో మన వెలుగును మనము వెలిగించలేకపోవడం వల్ల. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా నీవు, నీ కుటుంబము దీవించబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్యమును మీకు అందిస్తున్నా. క్రీస్తు యొక్క వెలుగులో కనుక రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్యమును మీకు అందిస్తున్నా. మెలకుగుండి ప్రార్థన చేయండి అని ప్రభువారు తన శిష్యులకు సెలవిస్తున్నారు. అది మరి వారిని శోధనలో పడవేయకుండా, వారిని శోధనలోనికి రానివ్వకుండా, మరి అది ఆ ప్రార్థన అనేది, మేల్కొల్పు ప్రార్థన అనేది, మెలుగు ఉండి ప్రార్థన అనేది మరి సహాయపడుతుందని ప్రభువారి యొక్క ఉద్దేశము. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మీ కుటుంబం శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకులో మరి కొట్టుమిట్టాడుతుందా? వ్యాధులు, బాధలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగంలో సరైనటువంటి అభివృద్ధి లేనటువంటి స్థితి, నీ ఎదుట నీ పక్కవారు అభివృద్ధి చెందుతున్నారు, నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు. నీ కుటుంబంలో మరి ఎంత రాబడి వచ్చినా అది చాలనటువంటి రాబడిగానే ఉంది.
నీకొచ్చేది కొద్దిగా ఉంది, నీ ఖర్చులేమో అధికంగా ఉన్నాయి. ఈ విధంగా నీ యొక్క సమస్యలు చూస్తే చాలా అధికంగా ఉన్నాయి. వీటన్నిటికీ ఏదో ఒక రోజున ఫుల్ స్టాప్ పెట్టాలని నీకు అనిపించట్లేదా? ఏదో ఒక రోజున దాన్ని ముగించాలన్నటువంటి, ముగింపును పలకాలన్నటువంటి ఆ ఆశ నీలో లేదా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇకనైనా మేల్కొల్పు ప్రార్థనలోనికి రా. ఇకనైనా ఈ మేల్కొల్పులోనికి రమ్మని ప్రభుపేట ప్రేమతో పిలుపునిస్తున్నాం. కాబట్టి నీవు వేసుకున్నటువంటి ముసుగును తొలగించి, నీవు కప్పుకున్నటువంటి కుంచమును తీసివేసి, నీకివ్వబడినటువంటి వెలుగును ప్రకాశింపనీవు. అది అనేక మందిని వెలిగిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు తెలియకుండానే అనేక మందిని నువ్వు వెలిగించగలుగుతావు అన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. దాని ద్వారా నీ జీవితంలో అనేకమైనటువంటి వండర్ఫుల్, అద్భుతమైన మిరాకిల్స్ అనేవి నీవు దానికి పునాదిగా ఉంటావు, దానికి నాందిగా ఉంటావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొలుపు ప్రార్థనలోకి రావాలని, ఇప్పుడు మేల్కొలుపు ప్రార్థనలో మీరు అందరూ కూడా ఉండాలని, మీ కుటుంబంతో, మీ పిల్లలతో సహా ఈ మేల్కొలుపు ప్రార్థనలో ఉదయకాల సమయంలో ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను, ఆశిస్తున్నాను. మీ కొరకై ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన మీకోసము. కళ్ళు మూసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, బిడ్డలను దర్శించండి. ఇదిగో నే వాక్యము వింటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి విశ్వాసిని ఇదిగో ప్రభా దర్శించండి. ఈ రోజును శుభకరమైనటువంటి ఆనవాళ్ళతో వారు ప్రారంభించడానికి సహాయం దయచేయండి. ఈ రోజులో వారు ఇదిగో నైనా ఇది వరకు పొందుకోలేనటువంటి ఆశీర్వాదములు, మేలు స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. చేయుచున్న ప్రతి పనిలో విజయాన్ని దయచేయండి. ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఇదిగో అడ్డుపడుతున్నటువంటి అంధకార శక్తులన్నింటినీ కూడా కొట్టివేయండి. ముసుగు వేయబడినటువంటి ప్రతి స్థితిని తీసివేయండి. ఇదిగో ప్రభా, కొంచెము కింద కప్పబడినటువంటి స్థితిని కొట్టివేసి ఈ వెలుగు అనేక మందికి ప్రకాశమానమైనటువంటి వెలుగుగా ఉండేటువంటి వెలుగుగా ఉంచమని ప్రార్థన చేయించున్నాం. ఇదిగో ప్రభా, ఈ మేల్కొల్పు మా హృదయాలని, మా జీవితాలని వెలిగించాలని, ఈ మేల్కొల్పు ద్వారా మా యొక్క బ్రతుకులలో ఉన్నటువంటి చీకటిని మేము పారద్రోలి నీ వెలుగులో నిలబడాలని ఆశతో అడుగుచున్నాం. దేవా, సహాయం దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.